హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఏపీ ఓటర్స్ మీరు ఎవరైతే ఉన్నారో మీకు ఒక గుడ్ న్యూస్ తెలిపింది. ఏంటో చూద్దాం. ఓటేసేందుకు సొంతూరుకు వెళ్లే వారికి గుడ్ న్యూస్. బస్ టికెట్లపై భారీ డిస్కౌంట్ ఇవ్వబోతున్నారంట. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మే 13వ తేదీన పోలింగ్ జరుగుతుండగా ఓట్ల పండుగలో పాల్గొనేందుకు జనం సొంతూరుకు బయలుదేరారు. ఈ 13th ఎలక్షన్ ఉంది కదా, అటు లోక్సభ నెక్స్ట్ అసెంబ్లీ. సో ఓటేయడానికి ఎవరైతే ఊళ్ళో వెళ్తారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి. ఈ క్రమంలో ఓటేసేందుకు సొంతూరుకు వెళ్లే ప్రయాణికుల కోసం అభి బస్ సూపర్ ఆఫర్ ప్రకటించింది. మే 13వ తేదీ ఓటేసేందుకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకునే వారికి టికెట్ ఛార్జీలతో రాయితీ, క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించిందంట. అభి ఓట్ అనే పేరుతో కూపన్ కోడ్ కింద డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిందంట. ఏపీ ఓటర్లకు గుడ్ న్యూస్. ఏపీ తెలంగాణలో మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 175 నియోజకవర్గాలతో పాటు 25 లోక్సభ నియోజకవర్గాలు జరగనున్నాయి. ఇదే రోజు తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు బరిలో జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసేందుకు ఎన్నికల సంఘంతో పాటుగా ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఓటు హక్కు వినియోగించేలా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఒక వ్యాపార సంస్థలు కూడా ఆఫర్లు ప్రకటిస్తూ ఓటర్లను ప్రజాస్వామ్యం పండుగలో పొంచేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అభి బస్ కూడా కొత్త ఆఫర్ ముందుకు వచ్చింది. ఒక అభి బస్ ఉంది కదా, అభి బస్, ఆ బస్ ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. ఓటు వేయడానికి ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడైతే ఉంది అక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి అభి మినీ ఓట్ అనే ఒక కూపన్ కూడా ఎంటర్ చేస్తే వాళ్ళకి డిస్కౌంట్ తో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా పెట్టిందంట. చాలా మంది ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా, ఎవరు దోచిన వాళ్ళు ఇస్తుంటారో ఎవరిని వదిలిపెట్టకండి, మొత్తం వసూలు చేయండి, మొత్తం రసం పిండేయండి అంటారు చూసారా, అలా పిండేసి పిప్పిలా పక్కన. ఎందుకంటే మన సొమ్ము, మన పన్నులతో దోచుకున్న సొమ్ము మనకి ఇస్తుండడంలో తప్పులేదు. కానీ ఓటర్లారా, మీ అందరికి ఒక రిక్వెస్ట్ గా చెప్తున్నాను, దయచేసి ఇక్కడ మాత్రం నిజాయితీ చూపించకండి. ఎందుకంటే మనం ఇప్పుడే వాళ్ళని దెబ్బ కొట్టగలం, లేదా 5 ఏళ్ళు వాళ్ళు మనకు దెబ్బ కొట్టేస్తారు. ఇది తస్మత్ బుర్రలో పెట్టుకోండి. ఈ ఎన్నికల్లో ఓటు వేసే ప్రజలు ప్రోత్సహించేందుకు అభి ఓట్ పేరుతో అభి బస్ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ తీసుకొచ్చింది. 13వ తేదీన ఓటు వేసేందుకు సొంతూరుకు వెళ్లే వారికి ఈ ఆఫర్ కింద బస్ టికెట్ ఛార్జీలతో రాయితీ అందించనుంది. ఓటు వేసేందుకు వెళ్లే వారికి టికెట్ ఛార్జీలో 29% డిస్కౌంట్ అంట, 29% డిస్కౌంట్ ఇవ్వబోతుందంట. నెక్స్ట్ దీంతో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉందంట. మీకు అభి ఓట్ కూపన్ కోడ్ తో టికెట్ బుక్ చేసుకున్న వారికి 20% తగ్గిస్తారంట. గుర్తుపెట్టుకోండి, ఆల్ క్యాప్స్ ABHIVOTE ఆల్ క్యాప్స్ తో ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేయాలంట. గరిష్టంగా 250 రూపాయల వరకు రాయితీ లభిస్తుందంట అభి బస్సు. అసలు ఎలక్షన్ కార్డు ఎవరికైతే ఉంటుందో, ఎలక్షన్ కార్డు శుభ్రంగా కార్డు చూపిస్తే వాళ్ళందరికీ ఏ స్టేట్ లో ఎలక్షన్ ఉందో అది ఒక ఫ్రీ సర్వీస్ పెట్టిన అటు కేంద్ర రాష్ట్ర అటు రైల్వే శాఖ కానీ ఆర్టీసీ కానీ కొంచెం బాగుంటుంది 2-3 డేస్. ఇందుకోసం టికెట్ బుక్ చేసుకునే సమయంలో అభి ఓట్ అనే కూపన్ కోడ్ ఉపయోగించాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజల కోసమే ప్రత్యేకంగా ఆఫర్ తీసుకొచ్చినట్లు తెలిపింది. నెక్స్ట్, మరోవైపు తెలంగాణ ఆర్టీసీ సైతం విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు డిస్కౌంట్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇటు ఏపీఎస్ ఆర్టీసీ కాదు, తెలంగాణ అంటే TSRTC కూడా ఒక డిస్కౌంట్ తీసుకొచ్చింది. ఎవరైతే విజయవాడ వెళ్తున్నారో వాళ్ళకి కూడా డిస్కౌంట్ ఉందంట. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు టికెట్ పై 10% రాయితీ ప్రకటించింది. 10% డిస్కౌంట్ కూడా ఉందంట. అయితే ముందుగా టికెట్ బుక్ చేసుకున్న వారికి రాయితీ వర్తిస్తుందని TSRTC తెలిపింది. తిరుగు ప్రయాణంలో కూడా డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. వేసవి సెలవులు, ఎన్నికల సీజన్ నేపథ్యంలో ఈ రూట్ల ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని TSRTC డిస్కౌంట్ తీసుకొచ్చింది. మొత్తంగా ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలారా, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఎవరైతే ఓటేసేందుకు సొంత ఊళ్ళకి వెళ్తున్నారో అభి ఓట్ అనే క్యాప్స్ తో ఒక కూపన్ కోడ్ చేసుకున్నట్టయితే మీకు 29% డిస్కౌంట్ తో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉందంట. అది APSRTC TSRTC వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో అన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మీకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. దయచేసి ఎవరు ఇంట్లోకి మాత్రం ఖాళీగా కూర్చోకండి, వెళ్ళి ఓటు మాత్రం వేయండి. లేదా మళ్ళీ ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాలు వచ్చి అయితే ఖాయం. ఇది ఒక గుడ్ న్యూస్, ఇది ఒక అవకాశాన్ని వినియోగించుకోండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్.